ఇవాళ నిషా కార్ డ్రైవ్ చేయబోతుంది. వా ఆఫ్టర్ లాంగ్ టైం. తనేమో కార్ ఎలా స్టార్ట్ చేయాలని చూస్తుంది. కొంచెం ఆగే కరో. బా ఐ థింక్ 9-10 months నుంచి నేనే డ్రైవ్ చేస్తున్నాను. తనేమో పక్కన హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది మొత్తం సీనరీస్ కానీ ఏదైనా. Now 10 months I will drive. సార్ క్లియర్ హిసాబ్ కితాబ్. ఓకే నో అకౌంట్ బుక్. డూడల్కి ఇప్పుడు తీసుకెళ్ళాలి స్విమ్మింగ్కి. రోమియో వాళ్ళది పూల్ ఉంది కదా. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మధ్యాహ్నంకి టైం చూడండి ఎంత అయింది. 1:55 మధ్యాహ్నంకి 2 అవుతుంది. అండ్ ఈ టైం నేను అంటే పొద్దున్న లేచాను, మామూలుగానే యాజ్ యూజువల్గా వాకింగ్ వెళ్ళాను, వచ్చాను. దాని తర్వాత మళ్ళీ నేను ఐ థింక్ 11ంటికి ఆ టైం పడుకొని 1 గంటకి లేచాను. మళ్ళీ 2 గంటలు రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే రాత్రిపూట నాకు నిద్ర సరిగ్గా సరిపోలేదు. బాబుని చూసుకుంటున్నాము. సో ఈ మధ్య రాత్రిపూట మేల్కొని ఎక్కువైపోయినాయి. మోర్ ఓవర్ నిన్న రాత్రి అయితే నేను ఒక ఫంక్షన్ కూడా వెళ్ళాను. ఆ విషయం మీకు తర్వాత చెప్తాను, ఏ ఫంక్షన్ ఏంటనేది. ఇప్పుడు నేను నిషా కలిసి బయటకు వెళ్దాం. డిమార్ట్లో కొన్ని గ్రాసరీస్ చాలా ఇంపార్టెంట్, అంటే రైస్ అలాంటివి అయిపోయినాయి. సో తీసుకోవడానికి వెళ్తున్నాము. అంతలో మమ్మీ ఇంట్లో చూసుకుంటుంది వీరిని. నిషా వెళ్తుంది అక్కడ. ఇదేమో నాకు కొత్త నైక్ స్లిప్పర్స్ తీసుకున్నాను. కంఫర్టబుల్గా అండ్ చాలా బాగుంది. ఇవాళ నిషా కార్ డ్రైవ్ చేయబోతుంది. వా ఆఫ్టర్ లాంగ్ టైం. 1 year हो गया कार चला के. 10 months. తనేమో కార్ ఎలా స్టార్ట్ చేయాలని చూస్తుంది. భూల్ గయి సారా ప్రాసెస్. సేఫ్టీ సీట్ బెల్ట్. నెక్స్ట్ सीट కొంచెం ఆగే కరో. बा तेलुगु हिंदी बोथ मिक्स. वाह कैसे था, क्या था? ओह माय गॉड. सी फर्स्ट क्लच. ओके प्रेस क्लच दबाओ. फुल क्लच दबाया. फुल दबाओ. हाँ क्या क्लच. ये क्लच है, ये ब्रेक है, क्या है? मैं क्या? भूल गई. नहीं वो एक्सीलरेटर है, ये ब्रेक है. क्लच इधर होता है, तीसरा इधर. क्लच है ही नहीं, पागल सा. मच पे नहीं मच पे. फर्स्ट कार ऑन करो. स्टार्ट द कार. कुछ दबाना नहीं है. प्रेस द ब्रेक. ब्रेक. स्टार्ट. रेडी स्टार्टेड. ओह माय गॉड. डर लग रहा है. ओके दिस इज एक्सीलरेटर. दिस इज అందుకని అంటారు ఎప్పుడైనా ఏ విషయం కార్ అయితే ఏంటి ఏదైనా సరే అలవాటు ఉండాలి చేతిలో. వదిలేస్తే ఇలా మర్చిపోతాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్. డ్రైవ్. ఓ పాప డర్ లగ్ రहा है. ఓ ఫైనలీ కార్ బయటకి తీసేస్తుంది. वाह ड्राइव मोड. स्टीयरिंग घुमा रहे हो. जाएगा नहीं गुद्दे अక్కడ गुद्देसी. हिट द बॉल. कम ऑन. थ्रो द बॉल, हिट द बॉल. ओ बाप रे, इतना टाइम लगता है मुझे बैक करने में. पहले वामो తిన డ్రైవింగ్ చూస్తే నేను కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇంటి నుంచి వచ్చినప్పుడు మేము ఆరెంజెస్ కూడా తీసుకొచ్చాము. అలాగే ఇక్కడ నుంచి డిమార్ట్ దాకా వెళ్ళాలంటే కాసేపు టైం పడుతుంది కదా. సో అంతలో ఆరెంజెస్ తిందామని డిసైడ్ చేసాం. ఇంట్లో టైం లేదా ఈటింగ్ లో? అవును నిజమే. నిజమే. దానికి టైం లేదు ఇంట్లో, అసలు తినడానికి అస్సలు టైం లేదు. Seriously? పిఎం కంటే ఎక్కువ బిజీ అయిపోయింది. भाई बहुत फास्ट चला रहे हो. तू डाने मार रहा है क्या? I wonder if you know that we'll even talk to you.
చూడండి మాది ఇవి టాటా టియాగో ఇవి, అది టాటా టియాగో ఇవి వెళ్ళింది ఇప్పుడే, ఇది కూడా టాటా టియాగో ఇవి. వావ్, ఇవాళ చాలా మంచిగా అనిపించింది. నిషా డ్రైవ్ చేసింది, నేను పక్కన కూర్చొని హాయిగా రిలాక్స్ అయ్యి తినడం. లేదంటే ఇప్పుడు దాకా ఐ థింక్ 9-10 months నుంచి నేనే డ్రైవ్ చేస్తున్నాను, తను పక్కన హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది మొత్తం సీనరీస్ కానీ ఏదైనా. Now 10 months I will drive. सारा clear हिसाब किताब. Okay, no account book. ఓకే, నో అకౌంట్, No debit, no credit. ఓకే మిస్సెస్ బ్యాంకర్. సో అన్ని సామాన్ తీసుకొని వచ్చేసాం మేము. ఇప్పుడు త్వరగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము, లేదంటే మళ్ళీ వీరు లెగిసిపోతాడని ఒక టెన్షన్ ఉంది. సో ఇప్పుడు మేము మా ఇంటికి వచ్చేసాము అండ్ ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. సామాన్ తీసుకొని పైకి వెళ్ళిపోతాం. అండ్ గైస్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చాను. మోర్ ఓవర్ ఇప్పుడు న్యూ ప్లాన్ వచ్చింది ఏంటంటే డూడల్కి ఇప్పుడు తీసుకెళ్ళాలి స్విమ్మింగ్కి. రోమియో వాళ్ళది పూల్ ఉంది కదా, సో రోమియో వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్తాను. డూడల్, ఆర్ యూ రెడీ ఫర్ స్విమ్మింగ్? ఆర్ యూ రెడీ ఫర్ స్విమ్మింగ్? ఓకే, లెట్స్ గో. అండ్ ఇదిగోండి రోమియో కూడా వచ్చేసాడు. డూడల్ ఎక్సైటెడ్, రోమియో కోసం. ఇప్పుడు మేము ఆ లొకేషన్కి రీచ్ అయిపోయాము అండ్ డూడల్ ఇక్కడ ఉన్నాడు, రోమియో అక్కడెక్కడో ఉన్నాడు. అది ఇక్కడ చూడండి, అది అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నాడు రోమియో. కార్ అక్కడ పార్క్ చేసాము మేము. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇదిగోండి షుగర్ కేన్ ఇక్కడ ఉన్నాయి. ఇలా షుగర్ కేన్ మొత్తం అక్కడ కట్ చేస్తున్నారు. అలా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసి ట్రక్లో లోడ్ చేసి తర్వాత తీసుకెళ్తారు. ఇదిగోండి ఇక్కడ మనం రోమియో వాళ్ళ ల్యాండ్కి వచ్చేసాం. స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది, సో అక్కడ నుంచి కింద దిగి అక్కడికి వెళ్ళిపోదాం. డూడల్కి రోమియోకి స్విమ్మింగ్ చేపిస్తున్నాము. అసలు మేము కార్ ఇందాక చెప్పాను కదా అక్కడెక్కడో పెట్టాము, కానీ ఇప్పుడు ఇందాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. ఇప్పుడు చూడండి లారీలో అడ్డం వచ్చేస్తుంది. ఇదే మాకు ఇందాక బాధ అయింది, బట్ నో ప్రాబ్లం. మేము ఒకవేళ వీళ్ళు చెప్పామంటే కూడా వీళ్ళు లారీ ముందు చేస్తారు, అప్పుడు మన కార్ తీసేయచ్చు. ఈ డూడల్ గార్డ్ ఏంటో ఇక్కడే కూర్చున్నాడు ఎంతసేపటి నుంచి, స్విమ్మింగ్ చేయమంటే చేయట్లేదు. డూడల్, వాట్ హ్యాపెండ్? ఏమైంది చెప్పు. అలసిపోయాడు స్విమ్మింగ్ చేసి. छोटा ग्रिप पड़ा है. Stop. Come on, Doodle. Come on, Doodle. సో ఇప్పుడు డూడల్ అండ్ రోమియోని ఇలా ఆడిచ్చేసి స్విమ్మింగ్ చేపించేసి ఆడిచ్చేసి వెళ్తున్నాం కార్ దగ్గరికి. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. సో ఇప్పుడు మేము ఇంటి దగ్గరికి వచ్చాం వాకింగ్ కోసం. నిషా ఏమో కివిన్ వాకింగ్ తీసుకొచ్చింది. అండ్ ఇది డూడల్ గాడు ఇప్పుడు చూడండి ఇక్కడ టిక్ చేస్తున్నాడు. ఆడుకునే మూడ్లో ఉన్నాడు డూడల్.
సో వాకింగ్ చేపించేసి ఇప్పుడు వచ్చేసాము ఇంటి దగ్గరికి, పైకి వెళ్ళిపోతాం. చాలా అలసిపోయాను, అలాగే డూడులు కూడా చాలా అలసిపోయాను, ఇది కూడా టైర్డ్ అయిపోయింది వాకింగ్ చేసి. సో గైస్ అయితే నేను ఇంటికి వచ్చేసాను. అండ్ నిన్న ఏమైందంటే నేను నిన్న ఒక పార్టీకి వెళ్ళాను. వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను ఒక పార్టీకి వెళ్తున్నాను, అంటే పెళ్ళికి వెళ్తున్నాను. సో మా కజిన్ వాళ్ళ పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి ఫంక్షన్ అటెండ్ చేశాను. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే చాలా పెద్ద హాల్, చాలా మంచిగా డెకరేషన్ చేసి చాలా బాగుంది స్టేజ్ సెటప్. మోర్ ఓవర్ గిఫ్ట్ కూడా తీసుకువెళ్ళాను నేను. మంచిగా ఒక గిఫ్ట్ ఇచ్చాను అండ్ వాళ్ళని విష్ చేశాను, కపుల్ని విష్ చేశాను నేను. చక్కగా అక్కడ ఫుడ్ తినేసి తర్వాత ఇంటికి కూడా వచ్చేసాను. అండ్ అది జరిగింది. అండ్ సో గైస్ నా బ్లాగ్ ఇక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.